వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హాయి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ గా అభివర్ణించారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని రేవంత్ చెప్పారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ కమిటీలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే అని చెప్పారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పనిచేయాలన్నారు. మార్కెట్ కమిటీ, టెంపుల్ కమిటీ వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. తాను గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం పార్టీ నాయకత్వానికి, పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. ఇటీవల త్వరలో జరగబోతాయి అనుకుంటున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీ నాయకత్వం అంతా కూడా ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాల్లో కొంతమంది నాయకులు మేమే అభ్యర్థులు అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా క్లాస్ చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే అభ్యర్థిత్వం ఖరారైతే తప్పితే ముందస్తుగా నేనే అభ్యర్థిని ఎవరు ప్రకటించుకున్నా కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకే పాల్పడినట్టు ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. వీటితో పాటుగా వచ్చే రోజులన్నీ కూడా సవాళ్లతో కూడినటువంటివి, వీటన్నిటిని అధిగమించాలని చెప్పారు. మహిళా రిజర్వేషన్ కావచ్చు, డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద పార్టీ నాయకత్వం అంతా అలర్ట్ గా ఉండాలి అనేటువంటి సూచన చేశారు. చాలా రోజులుగా పార్టీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ నుంచి డైరెక్టర్ల నియామకానికి రెడీగా ఉంది ప్రభుత్వం. పార్టీ నుంచి పేర్లు సూచించాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇలా పార్టీ నాయకత్వంలో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేటువంటి ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ లేకుంటే ఉపేక్షించబోయేది లేదనేటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.